వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నిషేధిత మాదక ద్రవ్యాలు గంజాయిని విక్రయిస్తున్న 5 యువకులను పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు అరకు నుండి గంజాయి కొనుగోలు చేసి తెనాలి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న సమాచారం రావడంతో దాడి చేసి 5 యువకులను అరెస్ట్ చేశామని మరో 2 పరారైనట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. మొత్తం కేజీ 600 గ్రాముల గంజాయి కొనుగోలు చేయగా వారి వద్ద నుండి కేజీ 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. ముద్దాయిలను రిమాండ్ కు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 12:30 ప్రాంతాల్లో మనకి సెయింట్ ఆన్స్ స్కూల్ బ్యాక్ సైడు అంటే సుల్తానాబాదుకి వెస్ట్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఆ ఓపెన్ ప్లేసు, అక్కడ పిచ్చి మొక్కలు చిల్ల చెట్లు అన్నీ ఉంటాయి. అక్కడ ఒక 7 నుంచి 10 మంది వ్యక్తులు గుమిగూడి అక్కడ గంజా తాగుతున్నారని చెప్పి మనకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము విఆర్ఓలు డిప్యూటీ తహసీల్దారు అందరం కలిసి ఆడికి వెళ్తాము. వెళ్ళిన దగ్గర మాకు 5 గంజాయి కొడతా దొరుకుతారు. 2 పారిపోతారు. ఆ పారిపోయిన వాళ్ళు 2 వచ్చేప్పటికి కుంచాల హనుమంతరావు సుల్తానాబాదు, అలానే ప్రేమ్ అనే కుర్రాడు, వీళ్ళిద్దరు పారిపోతారు. మాకు 5 దొరుకుతారు స్పాట్లో. వేముల సాయి మణికంఠ అనే అతను, తర్వాత ముత్యాల విజయ్, ఇతను వచ్చేప్పటికి ఎడ్లింగి కాలనీ, తమ్మిశెట్టి మదను, ఇతను వచ్చేప్పటికి సుల్తానాబాద్, ధనవత్ పార్డు అలియాస్ దత్తు అంటారు, ఇతను కూడా సుందరయ్య కాలనీ, తర్వాత మూర్తి శివ అలియాస్ కుటేబు అంటారు, ఇతను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 307లో కూడా ముద్దాయి. ఇతను మొత్తం కలిపి 5 దొరుకుతారు మాకు. ఆ 5 దగ్గర నుంచి సుమారు 1 కిలో 100 గ్రాములు రికవర్ చేస్తాము. 2 పారిపోతారు. వాళ్ళ దగ్గర ఒక 500 గ్రాములు వాళ్ళ దగ్గర ఉంటుంది, 1/2 కిలో వాళ్ళ దగ్గర ఉంటుంది. రిమైనింగ్ అంతా తీసుకొని అవి వేయింగ్ చేసుకొని మీడియేటర్ సమక్షంలో ఈ రోజున వాళ్ళందరినీ పట్టుకొని మా స్టేషన్లో తీసుకొచ్చి ఈ రోజున ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. టోటలు 1 కిలో 600 గ్రాములు. ఇది ఎక్కడి నుంచి తెస్తారంటే ఈ పారిపోయిన కుంచాల హనుమంతరావు సుల్తానాబాద్ సంబంధించిన వాడు. వీడు వచ్చేటప్పటికి మన అరకు వెళ్ళి ఇంతకుముందు కూడా ఒక 2 సార్లు తెచ్చారంటే ఎప్పుడో. వీడికి అలవాటు ఉంది సార్ అని ఈ మణికంఠ అనే అతను ఆటో డ్రైవర్, ఇతను ఈ మణికంఠ అనే అతను అతని దగ్గర నుంచి తీసుకొని వీళ్ళందరినీ పిలిపించుకొని వీళ్ళందరూ కలిసి గాంజా కొడతా ఉండగా మేము లైవ్ సెయింట్ ఆన్స్ స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్న ఓపెన్ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఈ రోజున మా స్టేషన్లో లాకప్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా గంజాయి తాగుతున్నట్టు కానీ అమ్ముతున్నట్టు కానీ అది సర్క్యులేట్ చేస్తున్నట్టు కానీ ఎవరికైనా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా 100 డైల్ కానీ లేకపోతే 112 కాల్ కానీ చేసి మాకు తెలియజేయండి. మీ ఇన్ఫర్మేషన్ అంతా గోప్యంగా ఉంచుతాం మేము. మీరు అయిగా తెలియజేస్తే మన తెనాలి పట్టణంలో గంజాయి అనేది ఎవరు తాగకూడదు, అసలు ఇక్కడికి రవాణా కానీ తాగడం కానీ జరగకూడదనే ఉద్దేశం మా గోల్ ఉంది. దాని ప్రకారము మేము పకడ్బందీగా ప్లాన్ తోటి ఉన్నాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్, చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు తెలియజేయండి. 3 టౌను 1 టౌను 2 టౌను రూరల్ ఏరియాలో కానీ ఎక్కడైనా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు 100 డైల్ కానీ 112 కాల్ కానీ దీంట్లో దేని చేసినా కూడా మేము స్పందిస్తాము. శశి గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో తెనాలిలో ప్రప్రథమంగా పాన్ ఇండియా ఫుడ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు సంస్థ అధినేత ఉప్పల వరదరాజులు తెలిపారు. తెనాలి ప్రాంత ఆహార ప్రియులకు భారతదేశంలోని పలు రకాల శాకాహార రుచులను పరిచయం చేసేందుకు ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు వరదరాజులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 25వ తేదీ మహిళా మనులకు కుకింగ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు మాస్టర్ చెఫ్ అభిరుచి రాజు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని వరదరాజులు పేర్కొన్నారు. గంగానమ్మపేటలోని సీసీ గ్రౌండ్స్ నందు జరిగే ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ను తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరదరాజులు కోరారు. ఈ సంవత్సరం ఈ నెల 25, 24, 25, 26 తేదీల్లో తెనాలిలో ప్రప్రథమంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల రుచులు పరిచయం చేయాలి అనే ఒక సంకల్పంతో మరి
రకరకాలైన వంటకాలు లైవ్లో వండి మరి తినిపించేదానికి ఎక్కడ అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా ఫేమస్ ఐటమ్. ఏ రాష్ట్రంలో ఏంటి ఇప్పుడు మనం తీసుకుంటాము, తెనాలంగానే జిలేబీ గుర్తొస్తుంది, లేకపోతే ఉభయ గోదావరి వెళ్తే ఆ పూతరేకులు అంటారు. అట్లా మరి రాయలసీమ రుచులు ఇట్లా ఉంటాయి కదా. ఇట్లాగే ఒక్కో స్టేట్లో ఒకటి. ఇప్పుడు తెలంగాణ వెళ్ళాం, మనకి హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటారు. ఇట్లా ఏంటంటే అట్లా కర్ణాటక వెళ్ళాం, దోశలు కానీ వాళ్ళ డిఫరెంట్ ఐటమ్స్ కానీ ఇట్లా ప్రతిదీ కూడా 3 రోజులు రకరకాల రాష్ట్రాల యొక్క ఫుడ్ ప్యూర్ వెజిటేరియన్ 100% వెజిటేరియన్లో మరి పరిచయం చేస్తూ డిస్ప్లే ప్లస్ తినడానికి కూడా వాళ్ళు టేస్ట్ చేయడానికి తినడానికి కూడా సంపూర్ణంగా అవకాశం ఇస్తున్నాం. అట్లాగే వచ్చేటప్పటికి కూడా మరి అమౌంట్ కూడా చాలా స్వల్పంగా ఒక రోజుకి 299 రూపాయలు పెట్టాం. ఏ రోజు ఆ రోజే టోకెన్. ఐటమ్స్ కూడా ఈరోజు రేపటి ఎల్లుండి మారిపోతాయి. సేమ్ ఒకే ఫుడ్ ఉండదు. 3 రోజులు డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి అది వచ్చేటువంటి అతిథులను బట్టి మినిమం 10-11 పొజిషన్ బట్టి అది కనుక్కొని చేస్తామండి. మన గంగానంపేట భవనం వారి ఇదిలో అంటే మళ్ళీ లక్ష్మీ డిలక్స్ సినిమా హాల్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్ అండి. ఇక్కడ వి ఫర్నిచర్ మాల్ ఉంది, ఎన్ఆర్ఐ చైతన్య అకాడమీ ప్రైస్ ఆపోజిట్. ఇక్కడ మా శశి గ్రూప్ గ్రౌండ్లోనే మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మరి మహిళా మహారాణులకి వంటల పోటీలు కూడా నిర్వహించబోతున్నాం. అది 25వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇదే గ్రౌండ్లో జరుగుద్ది. దీనిలో ఏంటంటే స్వీట్స్, స్నాక్స్, రైస్ ఐటెం, సబ్జీ కర్రీస్ ఐటెం, వాళ్ళకి నచ్చిన ఐటెం వాళ్ళు తయారు చేసుకొని ఇంటి వద్ద తీసుకొని వచ్చి ఇక్కడ డెమో ఇస్తే ఇది మన జడ్జెస్ న్యాయ నిర్ణేతలుగా చెఫ్స్ వస్తున్నారు. మన ఈటీవీ అభిరుచి రాజు గారు ఇంకా కొంతమంది వస్తున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళకి టాప్ 10లో 10 మందికి కన్సలేషన్ బహుమతులు, అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు, అలానే ఎవ్రీ పార్టిసిపెంట్కి కంపల్సరీగా ప్రైజ్ ఉందండి. కాకపోతే దీన్ని వాళ్ళ ఇంటి వద్ద నీట్గా చేసుకొని వాళ్ళు తీసుకొచ్చి డెమో ఇవ్వాలి. దీనికి వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫారాలు మా సంస్థలు 4 చోట్ల కూడా గాంచౌక్లో, గంగానంపేటలో, శశి డెలిషియస్లో, చెంచుపేటలో అప్లికేషన్లు దొరుకుతాయి. ఆ అప్లికేషన్ పూర్తి చేసుకొని మీరు అప్లికేషన్కి ఈచ్ వన్ 499 అండి. ఆ రోజున 25వ తారీఖు ఉదయం మీరు పోటీలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఆ రోజు ఈవినింగ్ 299 కూపన్ కూడా మీకు ఫ్రీ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు ప్రత్యేక దర్శన క్యాంపులను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం అధికారులు పరిశీలించారు. వినికిడి లోపం, కంటి చూపుకు సంబంధించి వెరిఫికేషన్ ఈ క్యాంపులో చేయడం జరుగుతుందని అధికారులు చెప్పారు. జిల్లా డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సమన్వయకర్త డాక్టర్ మజ్జిదాబి, వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి, మున్సిపల్ కమిషనర్ బండి శేషనాథ్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. క్రౌడ్ మేనేజ్మెంట్ డాక్టర్స్ 3వ రోజు వచ్చి అట్లా తెనాలి బుర్రెపాలెం రోడ్లోని పెమసని పెట్రోల్ బంక్ ఎదురుగా గల క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా నందు 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగిన బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఎస్ఎస్ఎస్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన టోర్నమెంట్లో 24 టీములు పోటీలో తలబడగా విఎస్కే సిసి మరియు వినోద్ సిసి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విఎస్కే సిసి విజేతగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రీన్ ఫౌండేషన్ అధినేత గుంటి వెంకట్ 15,000 రూపాయల ప్రైజ్ మనీ గెలుపొందిన టీం కి అందజేశారు. రెండో బహుమతి శిల్పాల శ్రీను 7,000 రూపాయల ప్రైజ్ మనీని వినోద్ సిసికి అందజేశారు. మూడో బహుమతి లెన్స్ కార్డ్స్ స్పాన్సర్ చేసిన 4,000 రూపాయల ప్రైజ్ మనీని రాయల్ ఎఫ్సి టీం కి
ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు అందజేశారు. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో పిల్లలలో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలకు క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా నందు క్రికెట్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని నిర్వాహకులు తెలిపారు. మన తెనాలి బురుపాలెం పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురుగల క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ అంగరంగ వైభవంగా 3 రోజులు ఈ రోజుతో ఫైనల్ మ్యాచ్ ముగిసింది. ఈరోజు చాలా బాగా ఉత్కంఠతో ఫైనల్ మ్యాచ్ ఇక్కడ ముగిసింది. ఇక్కడ విఎస్కేసిసి వినోద్ సిసి తలపడితే విఎస్కేసిసి గెలుపొందింది ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో వినోద్ సిసి గెలుపొందింది. థర్డ్ ప్లేస్ రాయల్ ఎఫ్సి గెలుపొందింది. ఇక్కడ చాలా ఉత్కంఠతో ఈరోజు మ్యాచ్ జరిగింది. ఈ రోజుల్లో పిల్లలు బయట పబ్జీ గేమ్స్కి అలాంటి యాక్టివిటీస్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. సో మేము ఈ టోర్నమెంట్ పెట్టి పిల్లల్ని కూడా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సమీర్, సోహెల్, షకీల్, రేవంత్, షేక్ కాదర్ బాషా, బేతాళ తరుణ్, సాయిరామ్, దిలీప్, ఉదయ్, ఎస్ సుమన్, సాయిలు పాల్గొన్నారు. ఈరోజు ఈ టోర్నమెంటు చాలా బాగా జరిగింది. చాలా బిగ్ స్కోర్ వచ్చింది. ఈరోజు నా ఫైనల్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడారు. ఈరోజు ఇక్కడ మొత్తం 24 టీంలు పాల్గొన్నాయి. ఈరోజు 2 టీంలు ఫైనల్ అద్భుతంగా ఆడాలి. ఇలాంటి క్రీడలు ఇంకా జరిగి ఇంకా అభివృద్ధి అయ్యి ఇంకా కొత్త క్రీడాకారులు తయారవ్వాలి. క్లాసిక్ ఫుడ్స్లో నెక్స్ట్ మంత్ నుంచి నూతనంగా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం, కోచింగ్ ఇవ్వటం, చిన్న పిల్లల నుంచి 15 సంవత్సరాల పిల్లలు కోచింగ్ జరుగుతుంది. అందరూ పాల్గొండి జయప్రదం చేయండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయ మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. జాబ్ చాట్పై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ. ఏడవ తరగతి విద్యార్థికి పెమ్మసాని ట్రస్ట్ సహాయం. విద్యార్థి కోరిక మేరకు సైకిల్ అందజేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.